ప్రతి థియేటర్కి ఒక కెపాసిటీ ఉంటుంది. ఆ కెపాసిటీ ఏంటనేది మీకు తెలియాలి ముందే. వీళ్ళకి తెలుసు సంధ్యా థియేటర్ పరిస్థితి ఏమిటి అనేది వీళ్ళకి తెలియక కాదు. మీరు థియేటర్లోకి వెళ్ళిపోండి. థియేటర్ లోపలికి మీ పద్ధతిలో మీరు ట్రావెల్ అవ్వండి. మీకంటూ ఒక ఇమేజ్ ఉంది. ఆ ఇమేజ్ని మీరు విపరీతంగా బూస్టప్ చేసుకున్నారు. మీ సినిమా మీద ఒక విపరీతమైన హైప్ క్రియేట్ చేశారు, ఒక మానియా క్రియేట్ చేశారు, ఒక ఫీవర్ క్రియేట్ చేసి ఉన్నారు. ఈ వాతావరణంలో మీరు ప్రీమియర్స్ వేశారు. ఈ ప్రీమియర్స్కి ₹1000 కనీసం టికెట్ పెట్టి కొనుక్కున్న వాళ్ళే వచ్చారు అక్కడికి. వచ్చినప్పుడు వాళ్ళని ఎంత గౌరవప్రదంగా చూసుకోవాలో ఒక అవగాహన ఉండాలి మీకు. అలా కాకుండా మీరేం చేశారు, థియేటర్ లోపలికి వెళ్ళి ఇంటర్వెల్ టైంలో ఒకసారి చెయ్యూపి బాల్కనీ నుంచి హాయ్ అండి సినిమా ఎలా ఉంది అంటే అద్భుతం అంటారు వాళ్ళు. అక్కడితో ఆ కాన్వర్జేషన్ క్లోజ్ చేసి సినిమాలోకి వెళ్ళిపోయి మీరు ఉంటే ఉంటారు, లేకపోతే వెళ్ళిపోతారు. ఇది జనరల్గా జరిగే ప్రక్రియ. ఏ హీరో అయినా కానీ థియేటర్ ముందు ప్రదర్శన పెట్టరు. అలాగే ఈ థియేటర్కి హీరో గారు వస్తున్నారు అనేది ఈ పిఆర్ టీమ్ వాళ్ళు సర్క్యులేట్ చేశారు ఫ్యాన్స్లో. దాంతో టికెట్లు కొనుక్కున్న వాళ్ళు మాత్రమే కాదు, ఆ ఏరియాలో ఉన్నటువంటి అభిమాన సందోహం అంతా కూడా థియేటర్ దగ్గరికి రావడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాట అనేది క్రియేటెడ్ తొక్కిసలాట. మీకు ప్లాన్ ఉండాలి కదా. ఇప్పుడు థియేటర్ వాళ్ళని బాధ్యులను చేస్తున్నారు. థియేటర్ వాళ్ళు బాధ్యుల, పోలీసులు బాధ్యుల, ఇలాంటి చర్చ జరుగుతోంది. దీనికంటే కూడా నిజానికి అల్లు అర్జున్ అక్కడికి రాకపోయి ఉంటే ఈ సంఘటన జరుగుండేది కాదు అనే మాటలో కొంత వాస్తవం ఉంది. రెండోది ఆ థియేటర్ పరిస్థితి ఏంటి, సంధ్యా థియేటర్ అనేది అది నిర్మించినటువంటి రోజుల నాటికి ఇప్పటికీ పరిస్థితులు మారిపోయినాయి. ఆ రోజున 2 వీలర్ పార్కింగ్కి చాలా పెద్ద స్పేషియస్ థియేటర్ అని చెప్పుకునేవాళ్ళు అది. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి, 500 కెపాసిటీ ఉన్న థియేటర్లో 500 టికెట్లు అమ్ముడైతే అందులో కనీసం 200 మంది కార్లు వేసుకుని వస్తున్నారు. అంటే ఒక థియేటర్ కనీసం 200 మంది 200 కార్లు పార్క్ చేసుకోవటానికి అవకాశం కల్పించాలి. ఆ పరిస్థితి లేదు అక్కడ. ఆ ఫ్రంట్ అంటే సంజయ్ 70mm అయితే ఒక మ్యాక్సిమం ఒక 10 కార్లు పడతాయి కార్ పార్కింగ్ గా అనుకున్న ఏరియాలో. ఇంకా మిగిలిన చోట్ల 2 వీలర్స్ పెట్టేసిన చోట కూడా కార్లు తోసేస్తున్నారు, బయట పెట్టించేస్తున్నారు రోడ్ల మీద. ఈ కండిషన్లో అక్కడ స్పేస్ లేదు. ఆల్రెడీ జనాలు లోపలికి వచ్చేసారు, కార్లు పార్క్ అయిపోయినా అక్కడ మనిషి నిలబట్టడానికే ప్లేస్ లేని చోట మీరు అభివాదం చేయటం మొదలు పెడితే అనివార్యంగా తొక్కిసలాట చోటు చేసుకుంటుంది అని మీరు ముందే ఊహించగలగాలి. ఆ ఊహించలేకపోవడం అనేది తప్పు. అది ఆయన కన్ఫెస్ అవ్వాల్సిన విషయం. మేము మా డిజైనింగ్లోనే పొరపాటు జరిగింది. మేము అంటే యాక్చువల్గా ఎందుకు వెళ్ళాడు, ఎందుకు బయట ప్రదర్శన పెట్టాడంటే ఈ సినిమాకు సంబంధించినటువంటి ఒక మానియా దాన్ని అలా లైవ్లో ఉంచటము, ఈ తెరలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించిన ఒక భావపరమైనటువంటి తరంగాలని అలా ప్రసరింపజేయటం అనేది ఆయన ఉద్దేశం. ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసిన వాళ్ళ ఉద్దేశం అదే. అందుకని వీళ్ళు కొంచెం అభిమానులు వాళ్ళు వచ్చి అక్కడ కొంచెం కోలాహలము, కిక్కిరిసిన హడావిడి, ఈ హడావిడి ద్వారా బయటకి పంపయ్యేటువంటి కొన్ని అభిప్రాయాలు ఆ సినిమాకి ఒక హైప్ క్రియేట్ చేస్తాయి. ఇది వాళ్ళ ఉద్దేశం. అందుకనే అది డిజైన్ చేశారు అనేది వాస్తవం. ఆ డిజైన్ చేసినప్పుడు జాగ్రత్తలు కూడా తీసుకోవాలి. పోలీస్ ప్రొటెక్షన్ అడగాలి మీరు. పోలీస్ ప్రొటెక్షన్ ఒకవేళ సఫిషియెంట్గా లేకపోతే మీరు ప్రైవేట్ ఏజెన్సీస్ని ఆశ్రయించి సెక్యూరిటీ ఏర్పాటు చేయాలి జనాలకి. ప్రజలు ఇప్పుడు ఆయన అందులో ఒక మాట అన్నాడు, ఇలాంటి దుర్ఘటన జరుగుతుందని ఫ్యామిలీస్ భయపడకండి, మీరు రావాలి థియేటర్లకి, మీరు వస్తేనే ఇక్కడ టికెట్లు తెగితేనే మా భవిష్యత్తు అని చెప్పాడు. అని చెప్పి సేఫ్గా రండి, సేఫ్గా వెళ్ళండి అని ప్రజలకు పిలుపునిచ్చాడు ఆయన. ప్రజలు సేఫ్గానే ఉన్నారు. ఇక్కడ కాంట్రడక్షన్ ఎక్కడంటే ఆయన ప్రజలకి చెప్తున్న మాట తనకి తాను చెప్పుకోవాల్సింది.
తనకి తాను చెప్పుకోవాల్సిన మాట ప్రపంచానికి చెప్తున్నాడు ఆయన. ఓకే. అంటే తాను ఆ డిజైన్ చేసినటువంటి టీముకి ఏ బాధ్యత లేదు అనేది ఆయన ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్న విషయంగా కనిపిస్తుంది. తనని తాను ఆ వ్యవహారంలో నుంచి innocent గా కోర్టు ముందు చెప్పుకుంటారు, నాకే సంబంధం లేదండి అని. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు చూపించి కంటెస్ట్ చేస్తారు. నేరం చేసిన వాడు నేరం చేసినప్పటికీ కోర్టుకు వెళ్ళి నేను నేరం చేశానండి అని చెప్పడు. కంటెస్ట్ చేస్తాడు, నేను నేరం చేయలేదు అనే కంటెస్ట్ చేస్తాడు. చేసినప్పుడు ఇతను ప్రదర్శించినటువంటి సాక్ష్యాలు కోర్టు సీరియస్గా, అంటే కోర్టు నమ్మే విధంగా ఈ సాక్ష్యాలు ఉంటే కేసు, ఇతను నేరం చేసినా కేసు కొట్టేసి పంపించేస్తాడు. అంచేత కోర్టులో కేసు కొట్టేసిన ప్రతివాడు నేరస్తుడు కాదు అని కాదు, శిక్షలు పడ్డ ప్రతివాడు నిజంగానే నేరం చేశాడని కాదు. ఓకే. అలా ఈయన కన్ఫెషన్లో ఇది నేరముగా గుర్తించాలా వద్దా అనేటువంటి ఒక డోలాయమాన స్థితిని ఎస్టాబ్లిష్ చేస్తూ, నాకు ఇందులో ప్రమేయం తక్కువే, జరిగిన దానికి నేను బాధపడుతున్నాను, ఒక 25 లక్షలు ఇస్తున్నాను. ఈ 25 లక్షలు అనే మాటతో పాటు ఇంకొక మాట కూడా అన్నాడు. అది ఇంకొంచెం పెద్ద మాటే. అది ఆ కుటుంబానికి ఎప్పుడు ఏ రకమైన సహాయం కావాల్సి వచ్చినా మా తలుపు తట్టవచ్చు, మా పరిధిలో, మేము చేయగలిగిన పరిధిలో వాళ్ళకి సహాయం అందిస్తాము అన్నాడు. నిజంగానే ఇది పెద్ద మాటే. అంటే ఇది ఒక కమిట్మెంట్. ఈ కమిట్మెంట్ ఇవ్వటము ఆ ఫ్యామిలీకి అనేది ఒక మంచి సాంప్రదాయమే. ఏదో అక్కడ వరకు 25 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకోవటం అనేది కాకుండా, ఫర్దర్గా వాళ్ళ లైఫ్లో ఏదైనా ప్రాబ్లం వచ్చి అది మేము సాల్వ్ చేయగలిగింది అని వాళ్ళకి అనిపిస్తే, అప్రోచ్ అయితే మేము చేయగలిగినంత చేస్తాము అని చెప్పడం అనేది పెద్ద మాట. అందుకు అతన్ని అభినందించాలి. కానీ జరిగిన దానిలో తను, తన టీము, తాము క్రియేట్ చేయదలుచుకున్నటువంటి రియాక్షన్స్, వీటన్నిటినీ కలిపి జరిగినటువంటి నష్టం, దాని గురించి ప్రధానంగా కదా ఆయన కన్ఫెస్ అవ్వాల్సింది. అది లేకుండా కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన. అది ప్రాబ్లం. ఓకే. అందుకని కొంచెం దీన్ని ఏమంటారంటే నేరాంగీకార ప్రకటన అంటారు, కన్ఫెషన్ అనే దానికి తెలుగు అర్థం. కాబట్టి కన్ఫెషన్లోనే నేరము ఇన్బిల్ట్ ఉంది. ఆయన ఎందుకు కన్ఫెస్ అయ్యాడు అంటే తన రోల్ కూడా ఉందని అంగీకరించినట్టే. ఆయన కెమెరా ముందుకు వచ్చాడంటేనే. దాన్ని ఇంకొంచెం వివరంగా చెప్పుంటే గౌరవప్రదంగా ఉండేది. ఆయన మీద ఆల్రెడీ కేసు నమోదైంది. దానిలో బెయిల్ తీసుకోవటమో, యాంటిసిపేటరీకి వెళ్ళటమో ఏదో చేస్తారు వాళ్ళు, లేదు మేనేజ్ చేయొచ్చు.